చూడగానే వచ్చాడు ముగ్గులో దింపడానికి. వేసారండి ముగ్గు. నాకు ముగ్గు వేయడం బాగా వచ్చు. నేను ఎన్నో ముగ్గులు చూశాను కానీ ఇలాంటి ముగ్గుని ఎక్కడ చూడలేదు. నేను ఎన్నో కుక్కల్ని చూశాను కానీ ఇలాంటి చిత్తుకర్తి కుక్కని ఎక్కడ చూడలేదు. థ్యాంక్స్ అండి. కుక్కతో పోల్చింది. కుక్కలా విశ్వాసంగా ఉంటాను. దాంట్లో కూడా పాజిటివ్ ఎదుర్కొంటాడు దరిద్రుడు. నాలో ఉన్న పాజిటివిటీని చూడండి మీరు. నా ఊహలకు అందట్లేదురా, నిన్ను వదిలేసా. స్క్రిప్ట్ పేపర్ నా దగ్గర ఉంది, మీరు ఎందుకంటే వేసేస్తున్నారు అందరూ? మీరు ఎలాగో వేయట్లేదని. ఎవడ్రా నా ఇంటి ముంగల నా పిల్లతోటి ముచ్చట పెడుతున్నారు? ఏం లేదండి, మీ అమ్మాయి చుక్కల ముగ్గు పెడుతుంది కదా, చుక్కల్లో లెక్కలు తేడా ఉంటే చెప్తున్నా మేడం. నీ మాయ మాటలకు లొంగదురా. పోనీ మీరైనా చెప్తారు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అండి, ప్లీజ్ మీరు ఒప్పుకోండి. దాన్ని ప్రేమించి నన్ను ఒప్పుకోమంటాడు ఏం వీడు? మైత్రానికి వెళ్ళాలండి ఇక్కడ నుంచి. మరి సికింద్రాబాద్ కు ఇక్కడ నుంచి. మరి మీ గుండెలోకి వెళ్ళాలంటే డాక్టు నా ఒంటి మీద చేసి అని మా బాబాయ్కి తెలిస్తే ఏం చేస్తాడు? ఫీల్ అవుతారండి వదిలేండి ప్లీజ్. మా ఇంట్లో షుగర్ అయిపోయింది, కొంచెం షుగర్ ఇస్తా. మిమ్మల్ని ఎప్పటి నుంచో దూరంగా చూసి లవ్ చేస్తున్నానండి. అయితే దగ్గర నుంచి చూశాను, ఇప్పుడు అభిప్రాయం మార్చుకుందాం చెప్దాం దగ్గరకు వచ్చానండి. హలో ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఒక్కసారి దగ్గర నుంచి చూసాక నన్ను ఐ లవ్ యు చెప్పాలి, నన్ను ప్రపోజ్ చేయి. ఫోన్ చేస్తారేంటి? ప్రపోజ్ చేయి, నన్ను దగ్గర నుంచి చూసి ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ అండి. ఐ హేట్ యు. అదేంటిది? అంతే, అది నా యాటిట్యూడ్. నా చేయి తీరా అమ్మ పట్టుకున్నదమ్మా. తంతున్నాడే. నేనెంత పవర్ఫుల్ అని నాకు తెలియదండి. ఈ గెటప్ లో అయితే ఎవరు గుర్తుపట్టరు. ఇదండి 10 రూపాయలు. 10 రూపాయలు ఏంటి? నన్ను గుర్తుపట్టలేదా? ఎవరు? పొద్దున్న వచ్చా కదా. ఇప్పుడే బాగున్నా, అప్పుడు దరిద్రంగా ఉన్నావు. ఎవడ్రా నువ్వు? అదేనండి. పైసలు ఉండే కొట్టుకో. గట్లగా అది నాయన కొట్టుకునేది. కత్తెలు సానబెడతాం. అదేంటి కత్తులు సానబెడతామని పేపర్ సానబెడుతున్నావు? పంచులు ఉన్నాయి, షార్ప్ చేస్తున్నా వాటిని. అది కాదు చేయాల్సింది, నీ బ్రెయిన్. నీకెవరు షార్ప్ చేసి అలాగైపోయావు? కత్తులు సానబెడతాం అమ్మా, కత్తులు. ఇది ఎంత? అంతే. దీనికి రేట్ ఎంత? ఇంకా పెట్టలేదు దానికి పేరు పెట్టం కదా, అలాగే దీనికి రేట్ పెట్టలేము ఇంకా. ఇగో ఇది మగధీర కత్తి. ఇది అది సింహాద్రి కత్తి కదా. యాక్చువల్ మగధీర తయారు చేసాం, సింహాద్రికి ఇచ్చాం తర్వాత. మావయ్య అదేంటి బాబాయ్ కదా? అంటే మేము పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారు నాకు మావయ్య అవుతారు కదా. చూడడానికి చేతులు కాలు బాగానే ఉన్నాయి, నువ్వు అడుక్కున్నాడు పెట్టి. నీకు అమ్మానం లేరా? మీ అమ్మ ఏం చేస్తుంటది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, దాంట్లో అమ్మ ఉంది కదా, ఆవిడే మా అమ్మ. ఏంటి సారాలు పెట్టుకోవడం? మీకేం డబ్బులు వెళ్ళావా? ఇప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందాం కదా, తోటలోకి వెళ్ళే కదా, తోటలు మనవే. ఏమైంది? గూట్లో పెట్టావు, గుట్టుకు మింగే అంటారు కదా, మనమే మింగే. ఏమైంది? ఎలా ఉండేవాళ్ళంటారా మనం? 2014 సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, అలాంటిది మొన్నటి వరకు. ఇప్పుడు ఎంత దిగజారిపోయామంటారా మనం? ఏరా నవ్వుతున్నావు? ఆఖరికి ఇలాంటిగా ఉన్న దీనికి కూడా మీరు నచ్చలేదు చూడు, అదే దరిద్రం. మొన్న
దసరాలో జరిగిన ఈవెంట్ చూసి ఓ మనిషిలా మారాను సార్. ప్రతి ఒక్కరిని ప్రేమించడం మొదలుపెట్టాను సార్. ఎంతలా ప్రేమిస్తున్నానంటే ఆఖరి మా ఆవిడ తెలియకుండా అలా ప్రేమిస్తూనే ఉన్నాను సార్ అందరు. నేనే నాతో పాటు 10 మంది మార్చాలి నా కోరిక సార్. నా ఫ్రెండ్ వస్తాను ఇంకా రాలేదు, ఆడు కూడా మార్చాలి అర్జెంట్ గా. ఏంట్రా డల్గున్నావు, ఏమైంది? నాకు హెల్ప్ చేయాలి, చేస్తావా? ఏ హెల్ప్ కావాలరా? నువ్వు చేస్తావు చెప్పు. చేస్తాను రా. ప్రామిస్ చేస్తాను చెప్పండి. ఏం మారుతున్నావు? నన్ను ప్రామిస్ చేయమంటున్నావా? మొన్న దసరా ఏంటి చూసా కదా, మళ్ళీ ప్రామిస్ నువ్వు. సరే ఒక 50,000. ఏం మ్యాటర్ అని చెప్పింది? నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ అమ్మాయితో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సమయానికి పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుండరా? ఏ నువ్వు చెప్పిన జోకాడు చెప్పుకో నవ్వుకున్నావు పక్కన వెళ్ళలేడరా. నిజంగానే సీరియస్ ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో ఇప్పుడు లేచిపోయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటా. అది జోక్ ఉందా నీకు? నువ్వు ఒక అమ్మాయిని చేసుకుని అమ్మాయికి లైఫ్ ఇస్తానంట. Yes. హెల్ప్ చేస్తాను రా. ఎందుకు తెలుసా? ఒక అమ్మాయికి లైఫ్ ఇస్తున్నాను కాదు, మిగతా అమ్మాయిని వదిలేస్తా కదా, అందుకు లైఫ్ ఇస్తాను. హలో, నేను వస్తున్నా ఇప్పుడు. నీ మాట. హలో, ఎమోషనల్ ఫీల్ అవుతుంది, చెప్పరా? ఏం అడుగుదమ్మా, నువ్వేం కంగారు పడద్దు. ఈరోజు నైటే మనం లేచిపోతున్నాం. మరి రష్మి పరిస్థితి? నాకు వదిలే నేను చూసుకుంటా. అదే నాకు వదిలేస్తే నేను జాతి చూసుకుంటా అన్నాను. అవసరం మంచి లాయర్ని చూడు. దేనికిరా? పిల్లలు 2 నెలలు డైవర్స్ ఇచ్చి మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాను. లోపల తిరుగుతున్నా శారీ కట్టుకునే. అదే రండి గర్ల్ ఫ్రెండ్. లవ్ ఇస్ బ్లైండ్ అని అనగానే బెండ్ అని వెళ్ళలేదురా. లోపలికి వెళ్ళి బయటికి వచ్చే లోపు వాళ్ళ నాన్న ఒకళ్ళు వస్తే గనక 3 సార్లు మియావ్ 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 నేను వచ్చేస్తాను. ఓకే, అదేందా? అదేండి. ఏం చేస్తావు? ఆ నాన్న రాగానే నువ్వు 3 సార్లు మియావ్ అంటావు, నేను పారిపోతావు, నువ్వు దొరికిపోతావు. మియావ్ ఏంట్రా? ఊరికే టెస్ట్ చేసి అలట్టుకున్నా లేదా అని. చెక్ చేసేది. ఒకసారి అన్నా. అటుపక్క వెళ్తున్నావేంటి? అది మా ఇంటి వైపు వెళ్తా. నేను 3 సార్లు మేము అనుకుని వెళ్ళకూడదా? నా ఇంటి నీ పర్మినెంట్ ఏంట్రా? అదికే సార్, కొంచెం అడ్రస్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ కి వెళ్ళిన తర్వాత వస్తా సార్. మేము ఎందుకు వస్తారా? అప్పుడు అక్కడి నుంచి రైట్ తీసుకున్న లెఫ్ట్ లో ఎందుకు వస్తుందా? అక్కడి నుంచి లెఫ్ట్ కి వచ్చేస్తాం కదా. మియం ఏంట్రా? మాట్లాడితే మియం అంటే ఆడుకుంటున్నాడేమో. ఇంకొకసారి మేము అనాలి సార్. అంటే నేను హైదరాబాద్ వచ్చాను సార్, నా ట్రైన్ లో లగేజ్ అయితే పోయింది సార్. పోతే నన్ను ట్రైన్ ఛార్జీలు డబ్బులు లేదు సార్, కొంచెం ఉంటే ఇస్తారా? ట్రైన్ ఛార్జీలుగా? అవును సార్. నేను ఒక్కడిగా వచ్చేయండి నీవు సెలవు సామాను మీరు. అమ్మా అమ్మా నా చిట్టి తల్లి, నా తల్లి, నువ్వు నా తల్లి. అక్కడ బిందె ఎందుకు పెట్టావమ్మా? అంటే అమ్మిచ్చిన బిందె కదా నాన్న, అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నా. అలా ఉంటాడు తీరా ఏదోటి. ఆ పథకాల స్కూటర్ డ్రైవర్ ఏదోటి చిట్టి తల్లి, అమ్మా మా నాన్న మిమ్మల్ని చూశాడంటే బాగా చంపేస్తారా బాబా. నానా ఒక్క నిమిషం అమ్మా. ఏంటి చేతులు కాళ్ళు బాడీ కనిపిస్తుంది? బిందెల బొమ్మ నాన్న. బిందెల బొమ్మ ఏమి కదులుతా? కదులుతాయి నాన్న. ఏది కదలమను? బొమ్మలు కదలంటే అబ్బా భలే కదులుతున్నాయి. బింతీలో కొంచెం ఎక్కడ ఉందా? చిట్టల్లి ఏంటి నన్ను ఎంత లేటు అమ్మా? నిన్ను ముఖం చూడాలంటే నువ్వు ఎందుకు చూడొద్దన్నా నాకు? నాన్న ఇక్కడ కూర్చొని మంది తాగొచ్చు కదా నాన్న. లేదు నాన్న, నేను ముఖం చూడాలి. నువ్వు నేను ఆటలు నేర్పిస్తూ ఉంటా సార్. ఏ ఆటలు? అమ్మ నాన్న ఆట ఎలా ఆడాలో. ఇదేంటి రాదా? ఇది వచ్చేస్తా సార్. ఇది ఎవరి బింది తెలుసా? ఎవరు సార్? మా ఆవిడ బింది. మా ఆవిడ బింది తొక్కుతారు నువ్వు? నేను తొక్కలేదు సార్. నేను ఎలా కాదురా. పద లోపల పదమ్మా.
లాస్ట్ లో వచ్చేసావు కదా పారిపోకుండా మళ్ళీ ఎందుకు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడే దసరా స్కిట్ చూసాను రా, ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే తెలిసి అందుకే వెయిట్ చేస్తున్నారా. ఇదేదో స్టార్టింగ్ 50,000 అడిగినప్పుడు చూస్తుంటే బాగుంటది కదరా, అనవసరంగా అడుగుతుంటే ఇప్పుడు ఎలా తెస్తావు? ఏముంది అరే